హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానో చూద్దాం. యాక్చువల్గా ఈరోజు మాకు ఏం చేయాలో తెలియలేదండి. ఎందుకంటే వీకెండ్ అండ్ 14th వచ్చింది. సో ఈరోజు మా డాడీ బర్త్డే యాజ్ వెల్ యాజ్ మా సెకండ్ యానివర్సరీ. సో మేము అలా జస్ట్ వెజిటబుల్ షాప్కి వెళ్ళాము. సో అక్కడ ఏం తీసుకోవాలో డిసైడ్ అవ్వలేదు. సో అందుకని చెప్పి మాకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. సో అండ్ ఇక్కడికి వచ్చి డిసైడ్ అయ్యాం. సో ఈరోజు పలావ్ చేసుకుందామని చెప్పి. సో యాక్చువల్లీ నేను పలావ్ చేసే ముందు దానికంటే కూడా నేను యాక్చువల్ డిసైడ్ అవ్వలేదు ఇలా లాగ్ తీస్తామని చెప్పేసి. సో యాక్చువల్లీ హాఫ్ వెజిటబుల్స్ నేను ఆల్రెడీ కట్ చేసేసాను. సో ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇలా పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లగడ్డలు, ఇంకా గ్రీన్ పీస్, క్యారెట్, ఎర్రగడ్డలు, కీరా, టొమాటో, బీన్స్ అన్నీ తెచ్చుకుంటే కట్ చేశానండి. సో బీన్స్ అండ్ పొటాటో. సో మిగిలింది ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను నీట్గా వెజిటబుల్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. సో ఈ లోపల మా హస్బెండ్ ఏం చేస్తుందో చూద్దాం రండి. చూస్తున్నారు కదండి, నేను ఏం చేస్తున్నాను. ఈరోజు ఫుల్ వర్క్ ఉంది మా హస్బెండ్కి. సో మీరు చూస్తున్నారు కదండి, ఇలా నేను పొటాటో పీల్ ఆఫ్ తీసేసాను. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే పీసెస్ కట్ చేసుకొని మనం కానీ సాల్ట్ వాటర్లో వేసుకుంటే సో దట్ డజంట్ ఫేడ్ అవే, లైక్ కలర్ చేంజ్ అవ్వదు. ఇఫ్ నాట్ అది కొంచెం బ్లాక్ కలర్గా మారుతుంది. సో ఇట్స్ బెటర్ టు ఆల్వేస్ పుట్ ది పొటాటోస్ ఇన్ వాటర్. సో దట్ ఈస్ వన్ టిప్ దట్ ఐమ్ గోయింగ్ టు రైట్ నౌ. సో పొటాటోస్ అన్నీ కట్ చేశానండి. సో ఇప్పుడు బీన్స్కి వస్తున్నాను. సో యా, బేసిక్గా ఒక ప్రో టిప్ ఏంటంటేనండి, లైక్ ఈ బీన్స్ తీసుకున్నప్పుడు ఒక ఆర్గనైజ్డ్ మేనర్. సో ఐ టుక్ మోర్ దాన్ 5 to 6 బీన్స్ హియర్. సో ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో పెట్టుకొని కట్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ మచ్ ఈజియర్ బికాస్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైం టు కట్ ది బీన్స్, రైట్? సో నేను జస్ట్ అన్నిటినీ కలిపి ఇలా కట్ చేసుకో సో దట్ ఇట్ సేవ్స్ యువర్ టైం. ఓకే, సో ఇవి జస్ట్ నేను డ్రా చేస్తున్నాను. సో అలాగా మీరు బీన్స్ కూడా కట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, తెల్లపాయ మిక్సీ వేసుకుంటున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు టొమాటో కూడా ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. సో నేను మిక్సీ అయితే వేసేసానండి. సో ఇదంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. జస్ట్ లైక్ కచ్చపచ్చగా నేను మిక్సీ వేసుకున్నానండి. సో లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. ఒక 2 tablespoons వరకు ఘీ వేస్తున్నానండి. సో నెయ్యి కాగిపోయిందండి. సో ఇప్పుడు క్యాష్యూస్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫస్ట్. సో ఇదే ప్యాన్లో నేను కొంచెం నూనె వేసుకుంటున్నానండి. సో నూనె కొంచెం హీట్ అయ్యేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కాగిందండి. నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ అలాగే ఒక ఏలక్కాయ, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకులు 2 వేసుకున్నానండి. నేను కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఆనియన్, సో ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు నేను ఇందులో ఇందాక మిక్సీ వేసుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. సో ఈ టొమాటో ప్యూరీ ఎట్లా అంటే మనకి వాసన పోయేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. యాక్చువల్లీ ఇందాక దాకా మా హస్బెండ్ వర్క్లో ఉన్నారు. ఇప్పుడే వర్క్ అయిపోయి వచ్చి నేను వీడియో తీస్తానని అన్నారు. సో ఇందులో నేను ఇందాక మనం కట్ చేసుకున్న క్యారెట్ అండ్ బీన్స్ ముక్కల్ని ఇందులో వేసి కొంచెం కాసేపు ఫ్రై చేసుకున్నామండి.
చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఇందులోకే మనం ఇందాక సాల్ట్ వాటర్లో పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకున్నాము. ఫ్రెష్ గ్రీన్ పీస్ తీసుకున్నాను కాబట్టి ముందే వేసేసానండి. ఆరెల్స్ మీరు మామూలు రాదు తీసుకుంటే సో మీరు దాన్ని సోక్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. నేను పీస్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇందులో నేను కొంచెం సోంపు వేసుకుంటున్నానండి. సో ఇట్స్ అప్ టు యూ, ఇది మ్యాండటరీ ఏం కాదు. అండ్ కొంచెం క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. సో మీరు చూస్తున్నట్లయితే అంతా కొంచెం ఫ్రై అయిందండి. కొంచెం ఇంకా నేను ఇది రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇదంతా నేను రైస్ కుక్కర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడైతే నేను బియ్యం వాష్ చేసుకున్నానండి. సో నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, సో మామూలు మన బియ్యమే తీసుకుంటున్నాను. బియ్యంలోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. సో ఇది వేసుకున్న తర్వాత మొత్తం రైస్ అండ్ వెజిటేబుల్స్ అన్నిటిని మిక్స్ చేస్తున్నానండి. సో దీని తర్వాత మీరు ఎంత బియ్యం తీసుకున్నారో దానికి డబుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంక్లూడ్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోండి. అయితే అయిపోయిందండి, లిడ్ పెట్టేశాను. సో ఇప్పుడు కుక్ మోడ్లో పెడుతున్నానండి, చూద్దాం ఎలా వస్తుందో. సార్ కదండి, ఒకవైపు పలావ్ అవుతున్న టైంలో నేను క్యారెట్ గ్రేట్ చేసి రైతా ప్రిపేర్ చేస్తున్నాను. సో బేసిక్గా ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా క్యారెట్, ఇంకా కీర దోసకాయ ఇవన్నీ చేసుకుంటే లైక్ సూపర్గా ఉంటుంది కదండి. సో అంతా రెడీ అయిపోయింది. సో పెరుగు కూడా రెడీ చేసేసుకున్నాను. చూడండి కుకింగ్ మధ్యలో ఉంది. ఒకసారి నేను లిడ్ ఓపెన్ చేసి అలా కలిపి పెడతాను. కుక్ మోడ్లో నుంచి వామ్ మోడ్లోకి వచ్చేసిందండి. సో ఓపెన్ చేస్తున్నాను. వావ్, సూపర్. చూస్తున్నారు కదండి పలావ్ ఎంత నీట్గా వచ్చిందో. వావ్, సూపర్. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. సో ఇప్పుడు నేను ఇందాక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లో పలావ్ అంతా మనకు రెడీ అయిన తర్వాత బ్రెడ్ వేసుకొని వేయించుకోవాలండి. సో చూడండి, ఇప్పుడైతే చూసారు కదండి, దీన్ని కొంచెం నేను లైట్గా ఫ్రై చేశాను. సో యాక్చువల్లీ బ్రెడ్ ముక్కలు కానీ వేస్తే మనకు ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. నేను ఆ బ్రెడ్ క్రమ్స్ ఇంకా క్యాష్యూ అండ్ అలానే కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. అంతేనండి, పలావ్ రెడీ అయిపోయింది.